యేసుని నామ మాధుర్యము ఎంతో విలువైనది. యేసుని నామ మాధుర్యము ఎంతో విలువైనది, ఎంతో విలువైనది, ఎంతో ఘనమైనది, ఎంతో విలువైనది, ఎంతో ఘనమైనది, మనసుకు ఎంతో ప్రియమైనది, మనసుకు ఎంతో ప్రియమైనది. యేసుని నామ మాధుర్యము ఎంతో విలువైనది. బంగారు రాసుల కన్నా అపరంజి మేలిమి కన్నా, బంగారు రాసుల కన్నా అపరంజి మేలిమి కన్నా విలువైనది, ఘనమైనది, విలువైనది, ఘనమైనది, మనసుకు ఎంతో ప్రియమైనది, మనసుకు ఎంతో ప్రియమైనది. యేసుని నామ మాధుర్యము ఎంతో విలువైనది. యేసుని నామ మాధుర్యము ఎంతో విలువైనది. జుంటె తేనె ధారల కన్నా, దాచిన ధనరాసుల కన్నా, జుంటె తేనె ధారల కన్నా, దాచిన ధనరాసుల కన్నా విలువైనది, ఘనమైనది, విలువైనది, ఘనమైనది, మనసుకు ఎంతో ప్రియమైనది, మనసుకు ఎంతో ప్రియమైనది. యేసుని నామ మాధుర్యము ఎంతో విలువైనది. యేసుని నామ మాధుర్యము ఎంతో విలువైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఆకాశంలో పట్టుజాలని మా యెహోవా నీ బంగారు పాదములతో ప్రణమిలుతూ సాగిలపడుతూ నమస్కరిస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ
ఈ చిన్న యూట్యూబ్ పరిచర్ను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయించిన మీకు మహాకృపను బట్టి వందన స్తోత్రాలు. ఈ దినం కూడాను మీకు మేలైన స్వరాన్ని వింటకు వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు, లోబడే హృదయాన్ని మాకు అనుగ్రహించి అలాగే ప్రభు మీ ఆశీర్వాదంతో దీవులతో నింపమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించున్నాం పరమ తండ్రి. ఆమేన్. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుతున్నాను. ఆకాశంలో దేవుని మహిమను వివరించుతున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులో భూమి ఎందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. గమనించినట్లయినచో ఈ యొక్క ఆరాధన ఈ లేఖన భాగముల ద్వారా 3 రకాలుగా మరి వివరించబడి ఉన్నది. మొదటిగా సృష్టి ఆరాధన, రెండవదిగా వాక్యారాధన, మూడవదిగా హృదయారాధన. సృష్టి ఆరాధన 19వ అధ్యాయం కీర్తనల గ్రంథం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు ఉన్నది. అందుకే 5, 6 వచనాలు కూడా చదువుతున్నాను. అతడు తన అంతఃపురముల నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరిగెత్త ఉల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్త నొల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడి మీకు మరుగైనది ఏదియూ లేదు. సృష్టి ఆరాధన చదువుకున్నాం కదా. ఆ సృష్టికి భాష లేదట, మాటలు లేవట, వాటి స్వరం వినబడదు. వాటి స్వరం నీవు గ్రహించగలుగుతున్నావా? సృష్టి యావత్తు గణపరుస్తూ ఉన్నది, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నది. చూడండి, 148వ అధ్యాయం కీర్తన గ్రంథం 148వ అధ్యాయం. యెహోవాను స్తుతించుడి, ఆకాశ వాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. అంత స్పష్టంగా ఉందండి. అన్ని కలుగుగాక అని అన్ని పుట్టించింది దేవుడు. అవి సృష్టికర్తను మరువక వాటి వాటి భాషలో వాటి యొక్క మాటల ద్వారా దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాయి, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాయి. అందుకే స్పష్టంగా 19వ అధ్యాయం 3వ వచనం, వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. దేవదూతల ఆరాధన నీకు కనబడుతుందా? సూర్యచంద్రులు నక్షత్రాలు ఆరాధిస్తున్నాయి, వినబడుతుందా? చెట్లు ఆరాధిస్తున్నాయి, వినబడుతుందా? సముద్రం ఆరాధిస్తుంది, వినబడుతుందా? భూమి ఆరాధిస్తూ ఉంది, వినబడుతుందా? భూమి క్రిందనున్న అగాధం ఆరాధిస్తూ ఉంది, అయ్యో 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 అని. చూడండి, రెండవదిగా చూసినట్లయితే 19వ అధ్యాయం 7వ వచనం నుంచి కీర్తనల గ్రంథం, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. అది ప్రాణమును తెప్పరిల్లజేయును. 10వ వచనం, అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను, జుంటె తేనె దారుల కంటెను మధురమైనది.
11వ వచనం, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. గొప్ప లాభము. ఈనాడు లోకానుసారముగా అనేకులు క్రైస్తవ నామాన్ని ధరించి లాభాలు సంపాదిస్తున్నారు. అసలు సరైనటువంటి సిద్ధాంతం, నడవడిక, ప్రవర్తన లేదు. లోగో సక్కడిది అయిపోయింది. చెక్, ఆన్లైన్ నంబర్స్. ఆ దినాలలో భక్సింగ్ గారు సేవ పరిచర్య, ఆయన మాటకు విధేయుడై లోబడి జీవించినాడు. ఎవరిని ఒక్క పైసా, ఒక్క రూపాయి కూడా అడగొద్దు. నీకేమి అవసరమో అది నాకు తెలిసాయి. నీ అవసరము ఏదో నాకు తెలుసు. నీవు అడుగక మునిపే, ఊహించక మునిపే, తలంచక మునిపే దేవుడు సహాయం చేసి ఆ గొప్ప దైవజనుడని ఈ యొక్క భూలోకములో మరి బహుగా వాడుకున్నాడు. నమ్ముతున్నారా? ఇట్ ఈస్ ట్రూ, సత్యం. ఆయన జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఒక్క పైసా పాకెట్లో ఉండేది కాదు. దేవుడు నడిపించాడు. వేల సంఖ్యల్లో ప్రభువును ఆరాధించేటట్లుగా, గణపరిచేటట్లుగా, వాక్యరీతిగా ఆత్మతో సత్యముతో ఆరాధించేటట్లుగా నడిపించగలిగినాడు. చూడండి, 138వ కీర్తన 2వ వచనం చదువుతున్నాను. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ఈ దినాలలో వాక్యారాధన లేదు. గుంపులో డాష్ చెప్పకూడదు. అయ్యో అదే ఎక్కువైపోయింది అందరికీ. వాక్యారాధన లేదు. అసలు వాక్యం వింటున్నారా? వాక్యం గ్రహిస్తున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములకి ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు శరీరధారిగా ఈ లోకములకు వచ్చి సర్వమానవాళి పాప పరిహారం కొరకు కలువరి శిలువలో రక్తం కార్చినాడో? పాప విమోచనం కలిగినటువంటి నీవు నేను ఆయన రక్తము ద్వారా మన పాపములు కడుక్కొని శుద్ధీకరించుకొని, అంత మాత్రమే కాకుండా ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి పునరుద్ధారుడై లేచినటువంటి సజీవుడు. అట్టి శుభప్రదమైన నిరీక్షణ లేదు. ఏదో అందరూ గోల ఆరాధన. ఏం చేస్తున్నారో ఏం చెప్తున్నారో అర్థం కాదు. అది వారిని నేను వేరుగా మరి తృణీకరించటం లేదు. వారి అభిప్రాయం అది, వారి తలంపులు అవి. కానీ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి? వాక్యారాధన. ఏ వాక్యం చెప్పబడిందో ఆ వాక్యాన్ని బట్టి ఆరాధించగలగాలి. అది కాడ నుంచి ప్రకటన దాకా చెబితే చాలామంది ఎక్కడ స్వస్థత. ఏదో దేవుడు అప్పుడు చేశాడు విశ్రాంతి దినమున. అక్కడ నీకు ఇక పశువు మరి కనబడకపోతే దాన్ని వెతకి వెళ్ళవా అని అన్నాడు. గుంటలో పడితే దాన్ని తీయవా అని అన్నాడు. ఎవడైనా ఆ రోగి వస్తే స్వస్థపరచవా అని అన్నాడు. అంతే, దాన్ని పట్టుకొని ఇదే ఆరాధన అని చెప్తున్నారు. కానీ స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యారాధన. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. చూడండి, 148వ అధ్యాయంలో కీర్తన గ్రంథం
11, 12, 13 వచనాలు చదువుతున్నాం. భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామం. ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలుకును ప్రఖ్యాతికరముగా ఉన్నది. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, సృష్టి ఆరాధిస్తుంది. భూలోకములో కొన్ని సంఘాలు వాక్యారాధన చేస్తూ ఉన్నారు. మంచిది. 3వదిగా చూసినట్లయినచో 22వ అధ్యాయం కీర్తనల గ్రంథం 3వ వచనం, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడు అయి ఉన్నావో. హృదయారాధన. ఏం చేశాడు? ఇశ్రాయేలుకు ఏం చేశాడు దేవుడు? కనాన్లో ఉన్నారు, బాగానే ఉన్నారు. కరువు వచ్చింది. కరువుకు ముందుగా యోసేపును ఐగుప్తుకు పంపించాడు, రాజుగా చేసేసాడు. ఎందుకొరకు చేశాడు? తన ప్రజలైన ఇశ్రాయేలును రక్షించుట కొరకు, కాపాడుట కొరకు. వాటిని అన్ని విషయాల్లో కూడా, ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ పోషించుట కొరకు. అలా ఎదురైనాయి. యేసు కాలములో, అతడు జీవించిన దినములలో క్షేమముగా గోషేను దేశములో, ఐగుప్తు దేశంలో, గోషేను ప్రాంతములో విస్తరించినారు. అయితే యోసేపును ఎరుగని రాజు ఫరో వచ్చిన తర్వాత ఇశ్రాయేలు మీద వెట్టి చాకిరి. మనకంటే వీరు మన దేశంలో పరాయి దేశస్తులు, వాళ్ళు ఎదుగుతున్నారేమిటి, వాళ్ళు బలపడుతున్నారేమిటి అన్న ఉద్దేశంతో వెట్టి చాకిరి 430 సంవత్సరాలు బాధపడినారు. మోషేను ఏర్పరిచి తన స్వజనులైనటువంటి ఇశ్రాయేలీయులను ఆయన ఆ బానిసత్వము నుండి విడిపించగలిగినాడు. ఎర్ర సముద్రం దాటించగలిగినాడు. 40 సంవత్సరాల అరణ్యములో వారు నడుచుకునగలిగినారు. వారు వండుకోలేదు. వారు అరణ్యములో 40 సంవత్సరాలు పూరేళ్ళు దేవదత్తుల ఆహారం మన్నా భుజించగలిగినారు. ఎప్పుడు ఏది కొదువుగా ఉన్న సనుగులు గొణుగులు మధ్య మోషే ఇశ్రాయేలును 6 లక్షల కాల్బలం, వాళ్ళకి మాంసం కావాలండి. కేజీ మాంసం 7 మంది లేక 10 మంది వేసుకున్న ఎన్ని కేజీలు కావాలి? ఎక్కడి నుంచి? దేవాది దేవుడు సృష్టికర్త తెల్లవారేసరికి పూరేళ్ళు కొమ్మరిపబడతాయి. పీకల దాకా తిని వాసన ముక్కులోంచి. అయినప్పటికీ అనేకులు రాలిపోయారు. కారణం, వారు
సరైనటువంటి హృదయారాధన చేయకపోవటం వలన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వమానవాళి కొరకు పాప పరిహారం కొరకు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని 2020 సంవత్సరం క్రితం పంపించినాడు. ఇంకనూ ఎరుగని వారు, తెలుసుకున్నవారు, గ్రహించని వారు ఎందరో ఆయన అందరి కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టి ఆయన మరి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడై లేచి నేను మరలా వస్తానని చెబితే ఎందరిలో అట్టి నిరీక్షణ, ఎందరిలో అట్టి హృదయారాధన. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పబడుతుంది, మీ హృదయమును కలువరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవదును. నమ్ముచున్నావా? తోమాతో అన్నాడు, తోమా, నువ్వు చూచి నమ్మావయ్యా, చూడక నమ్మిన వారు ధన్యులు. ఒక శిష్యుడు దేవునితో కూడా నడిచి అనేక సూచక్రియలు చూచి కళ్ళారా ఆయన చేసిన అద్భుతములు, ఆశ్చర్యకరములు కళ్ళారా చూచి కూడా ఆయన తిరిగి లేచి శిష్యులకు అగుపడినారు అనని వారు తెలియజేసినప్పుడు నేను నమ్మను అన్నాడు. అతని కొరకు 8 దినములు అయిన తరువాత మరలా ప్రత్యక్షమై, తోమా, నీ చెయ్యి చాచు, నా పక్కలో ఉంచు, నా చేతిలో ఉన్న గాయం చూడు అని చూపించాడు. నా దేవా, నా ప్రభువా అంటాడు. అప్పుడు యేసయ్య చెప్పిన మాట, నీవు చూచి నమ్మినావు, చూడక నమ్మిన వారు ధన్యులు. ఎవరండి చూడక నమ్మింది? నీవు, నేనే, మనమే. ఇంకా నమ్మనటువంటి వారు ఎందరో ఉన్నారు. ఆయన ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు ఆకాశంలో దేవుని మహిమను మరి వివరించుతున్నాయి? ఎందుకు లోకంలో వాక్యారాధనను అనేకులు అడ్డుపడి హింసిస్తూ గాయపరుస్తున్నారు? సత్యాన్ని ఎరగకుండా, సత్యాన్ని తెలుసుకోకుండా మత ఛాందస్వాదులు ప్రోత్సహిస్తున్నారే కానీ వారికి విరోధంగా ఎవరేం చేయటం లేదు. యేసు క్రీస్తు యొక్క సత్య వార్తను బయలుపరుస్తూ ఉంటే ఎంతటి ఘోరాలు. అయ్యో, వారెప్పుడు ప్రభువుని తెలుసుకుంటారు, గ్రహిస్తారు. మాకొద్దు అని అంటున్నారు. ఆనాడు బరబ్బాను విడుదల చేయండి, యేసయ్యను సిలువ వేయండి అన్నట్టుగానే ఇంకను దేవుని లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. దేవుని రాకడ తథ్యం, 3వ ప్రపంచ యుద్ధం తథ్యం, రాజ్యం మీదకి రాజ్యం, దేశం మీదకి దేశం, ప్రజల మీదకి ప్రజలు, అవి కాకుండా కరోనాలు, ఎన్నో జలప్రళయాలు, భూకంపాలు, విపత్తులు ఎన్నెన్నో జరగబోతున్నాయి. సత్యవార్తను నమ్మినట్లయిన ధన్యుడు, ధన్యురాలు సుమా. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. సృష్టి దేవుణ్ణి గణపరుస్తూ ఉంది. వాక్యారాధన లోకములో అనేక సంఘాలు చేస్తూ ఉన్నాయి. హృదయారాధన, దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన.
ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఆకాశములో దేవుని మహిమను వివరించుచున్నారు. ఇంకను అటు సత్యాన్ని ఎరుగుని వారెందరో ప్రభా అటు కృపను అనుగ్రహించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చేవారు కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.